ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మెగా డిఎస్సిని తీసుకొని వస్తామని, జాబ్ క్యాలెండర్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని, సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎంత పబ్లిసిటీ చేసిందో, ప్రజలందరినీ ఎంత మోసం చేసిందో మీ అందరికి కూడా గమనిస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారుగా 2,40,000 మంది వాలంటీర్లను కానీ, అలానే రేషన్ షాప్ వెహికల్స్ని తీసేయడం కానీ, అలానే గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ని తీసేసిన దానివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, అలానే వెలుగుకు సంబంధించినటువంటి వాటిల్లో అడ్డగోలుగా చాలామందిని ఉద్యోగస్తులను తొలగించడం కానీ, అదేవిధంగా ఆప్కాస్లో అంటే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వందల మందిని లేదా కొన్ని వేల మందిని ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులు వారికి నచ్చినటువంటి వారిని ఈరోజు విచ్చలవిడిగా తీసేసి నిరుద్యోగాన్ని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతూ ఉంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా తయారైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందే ఈరోజు కనపడుతూ ఉంది. అయితే వీళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మెగా డిఎస్సి తీసుకొని వస్తాము, సుమారుగా 50,000 పోస్టులు మేము ఫిల్ చేస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 16,000 పోస్టులను మాత్రమే ఫిల్ చేసేదానికి సంతకం పెట్టడం కూడా జరిగింది. అయితే ఇదే డిఎస్సిని జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పి దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే, ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కాకుండా కోర్టుకి వెళ్ళి ఎలక్షన్ వస్తూ ఉందని చెప్పి ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ కానివ్వకుండా చేసి వీళ్ళు జూన్లో మొట్టమొదటి సంతకం పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 16 నెలలండి. మొట్టమొదటి సంతకం 16,000 ఉద్యోగాలకు పెట్టి 16 నెలలు పూర్తయ్యి వీళ్ళందరినీ కూడా అంటే ఈ సుమారుగా 4 లక్షల మంది దీనికి అప్లై చేసినారు. వీరందరినీ కూడా 16 చెరువుల నీళ్లు తాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కనుక టోటల్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ప్రక్రియలో జరిగినటువంటి మోసాలని ఎక్కడైతే మెరిట్ స్టూడెంట్స్ ఏ విధంగా మోసపోయినారో నేను ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మీ ముందుకు రావడం కూడా జరిగింది. ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అన్యాయం జరిగింది, అవకతవకలు జరిగినాయి. ఆ తర్వాత సెలక్షన్స్లో అదేవిధంగా జరిగినాయి. అదేవిధంగా రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ విషయంలో కూడా ఎంత అవమానిస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మొట్టమొదటి సంతకం జూన్ 4వ తేదీన వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళే కోర్టుకి కేసు వేయించడం కానీ, మరలా ఇంకొకసారి టెట్ నిర్వహించాలనడం కానీ, ఇవన్నీ కూడా ప్రాసెస్ని డిలే చేయడం. దీంతో పాటుగా ఎగ్జామినేషన్ సిస్టమ్ నుండి డిఎస్సి ఎగ్జామినేషన్ సిస్టమ్ని 22 సెషన్స్ పాటు జరిపినారు. 22 సెషన్స్ అంటే మామూలుగా పక్కన తెలంగాణలో కానీ ఇటీవల బీహార్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి సుమారుగా 1,00,000 మంది ఉద్యోగులను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ కూడా సింగిల్ డేలో కంప్లీట్ చేసేసినారు ప్రాసెస్. అలాంటిది మన దగ్గర సుమారుగా 22 సెషన్ల పాటు ఎగ్జామ్స్ని సుదీర్ఘంగా నిర్వహించినారు. ఈ విధంగా నిర్వహించిన దానివల్ల మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు మోసపోయినారు. మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎటువంటి ఇబ్బందులు జరిగినాయంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిబిఎస్ఈ పిల్లకాయలకి అంటే 10th క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈలో చదివినటువంటి వాళ్ళకి డిఎస్సిలో ఫస్ట్ టైం డిఎస్సిలో మన స్టేట్లో ఫస్ట్ టైం వాళ్ళకి ఎలిజిబిలిటీ తీసేస్తున్నామని చెప్పినారు. అదే సిబిఎస్ఈ చదివిన వాళ్ళని టెట్ రాయించినారు. టెట్ ఎందుకు రాయిస్తారు? డిఎస్సి కోసం ముందుగా టెట్ రాసుకుంటారు. మరి టెట్ రాసి వారందరినీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకొని తీరా డిఎస్సి రాయాలనేటప్పటికి సిబిఎస్ఈ చదివే వాళ్ళు అనర్హులు అని చెప్పినారు. ఇప్పుడు దాకా ఎక్కడా కూడా లేదు, ఏ కంట్రీలో కూడా మన స్టేట్లో కూడా ఇప్పుడు దాకా డిఎస్సికి సిబిఎస్ఈ చదివిన వాళ్ళు అనర్హులు అని చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడే కనపడుతుంది. దానికి కారణం ఏం చెప్తారు? వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నారు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో చదువుతూ ఉన్నారు, కాబట్టి సిబిఎస్ఈ చదివే వాళ్ళు అనర్హులు అని చెప్పినారు. పాపం వాళ్ళు మేము టెట్ కూడా మాకు ఎలిజిబిలిటీ ఇచ్చినారు కదా, టెట్ రాసినాము, మేమంతా కూడా ఎలిజిబుల్ అయినాము, మరి డిఎస్సికి వచ్చేటప్పటికి ఎందుకు మమ్మల్ని అంతా కూడా మేము అనర్హులుగా ట్రీట్ చేసి డిఎస్సి రాయకుండా ఎందుకు చేస్తూ ఉన్నారంటే వాళ్ళ మొర ఆలకించినటువంటి పరిస్థితి కూడా కనిపించలే. వారు ఈరోజు ఎంతో ఆశతో టెట్ రాసి చదువుకొని బిఎడ్ కానీ డిఎడ్ కానీ చదువుకొని టెట్ రాసి ఈరోజు డిఎస్సికి వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీలోకి తీసుకోకుండా వారందరినీ పక్కన పెడితే వారందరూ కూడా ఈరోజు ఎంత వాళ్ళ గోష్ట తగులుతా ఉంది ఈరోజు గవర్నమెంట్కి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి
ఇంత సుదీర్ఘ కాలం పాటు డిఎస్సిని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 45 రోజుల లోపల ఎగ్జామ్ పెడతామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చెప్పినారు, మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియదని చెప్పి మేమేదో ఉద్యోగాల్లో ఉన్నాము, ఈ రోజు నుంచి సెలవు పెట్టి చదువుకోవాలన్నా కూడా కనీసం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే 3 నెలల సమయం పడుతుంది, కనీసం 3 నెలల సమయం ఇచ్చి మీరు డిఎస్సి పెట్టని చెప్తే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్, నేను వాటి పేరు కూడా చెప్పాల్సిన అవసరం లే, ఇంటర్మీడియట్ కాలేజెస్కి సంబంధించి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు 3 నెలల సమయం కనుక వీళ్ళకి ఎగ్జామినేషన్స్ కనుక ఇస్తే వీరందరూ కూడా 3 నెలలు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా సెలవులు పెట్టి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతామన్న ఆలోచనతో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి వారికి ఆ 3 నెలల సమయం ఇవ్వము, కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇస్తాము, ఈ 45 రోజుల లోపలే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవాలని చెప్పి సుమారుగా 4 లక్షల మంది ప్రిపేర్ అయ్యే సందర్భంలో కేవలం 45 రోజుల సమయం ఇచ్చి వారు నెత్తి నోరు కొట్టుకొని మాకు 3 నెలల సమయం అన్నా ఇవ్వండి, మేము మొత్తం సిలబస్ అంతా ప్రిపేర్ కావాలంటే మాకు 3 నెలల సమయం పడుతుంది, మేము ఎక్కడికైనా కోచింగ్ తీసుకోవడానికన్నా వెళ్ళాలన్నా కూడా మాకు ఆ సమయం కావాలని వారు ఎంత ప్రాధాయపడినా కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు లొంగి కేవలం 45 రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టేసి దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది. 22 సెషన్స్లో ఎగ్జామ్స్ కూడా పెట్టినారు. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ, వీళ్ళు 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టినారు. పక్కన తెలంగాణ కానీ బీహార్లో కానీ ఆఫ్లైన్లో ఒకే రోజు ఎగ్జామ్ని కంప్లీట్ చేసి వారందరికీ కూడా రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టిన దానివల్ల నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చినారు. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎన్నో డిఎస్సీలు జరిగినాయి, ఏ డిఎస్సీలో కూడా ఎలాంటి ప్రాసెస్ లేదు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎంత అన్యాయం జరిగిందన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ తగ్గొచ్చు, ఇంకొక సెషన్స్లో యావరేజ్ మార్క్స్ పెరగచ్చు, వేరే పేపర్లు ఇస్తాయి. దానికి ఏం చేసినారంటే తక్కువ యావరేజ్ వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా ఉంటుంది, అందుకని యావరేజ్ మార్క్స్ తగ్గినాయని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళకి మార్కులు గవర్నమెంట్ పెంచేసింది. కానీ యాక్చువల్గా యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అంటే కొన్ని సెషన్స్లో కొన్ని దగ్గరలో అంటే తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఒరిస్సాలో ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వారందరూ కూడా మన స్టేట్లో